వన్స్ ఎ స్పై ఆల్వేస్ ఎ స్పై ఇది సినిమా డైలాగే అయ్యుండొచ్చు. కానీ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మన దేశంలో ఉన్న ఒకే ఒకడు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. ఈయన పేరు వింటేనే పాకిస్తాన్ ఉచ్చపోసుకుంటుంది. ఈయన ఒక ఆపరేషన్లో ఉన్నాడంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని భయంతో పారిపోతుంది. కేవలం పాకిస్తాన్కే కాదు, ఇండియాతో శత్రుత్వం పెట్టుకోవాలని ఎవడొచ్చినా వాడికి మొగుడు అజిత్ దోవలే. పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రముఖాలను అంతం చేసి నువ్వొకటి చేస్తే నేను 100 చేస్తా అని పాకిస్తాన్కు అర్థమయ్యేలా చేసిన మాస్టర్ మైండ్ అజిత్ దోవల్ గారు మోదీకి అత్యంత నమ్మకస్తుడు. స్టిల్ 80 ఏళ్ల వయసులో కూడా దోవల్ గారు పాకిస్తాన్కు పంచే తడుపుకునేలా చేస్తున్నారు. విష్ణుమూర్తి పలు యుగాల్లో పలు అవతారాలు ఎత్తినట్లు అజిత్ దోవల్ గారు కూడా గూఢచారిగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో రకరకాల వేషాలతో దేశ భద్రత కోసం ప్రాణాలు తెగించి మరి పనిచేశారు. అయితే అసలు ఎవరి అజిత్ దోవల్? ఎందుకు ఈయన గురించి పాకిస్తాన్ అంతగా భయపడిపోతుంది? దోవల్ 7 ఏళ్ళు పాకిస్తాన్లోనే ఉన్నా అతనిని పాక్ ఎందుకు టచ్ కూడా చేయలేకపోయింది? అసలు అక్కడ ఏం చేశారు? అజిత్ దోవల్ అంటే మోదీకి ఎందుకంత నమ్మకం? దోవల్ గారి వల్లే ఇండియా ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టిందా? భారత్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే అజిత్ దోవల్ గురించి ప్రతి ఒక్క భారతీయుడు తప్పక తెలుసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1971 కేరళలోని కన్నూర్లో హిందువులకు ముస్లింలకు గొడవ జరిగి అవి రోజు రోజుకి ఎక్కువై వందల మంది రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసులు కూడా అక్కడికి వెళ్ళడానికి భయపడేలా జరిగిన ఈ గొడవలు కేరళలో అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే గొడవల వల్ల తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుండడంతో అప్పటి హోమ్ మినిస్టర్ కరుణాకరన్ కేరళ పోలీస్ అధికారులతో ఈ గొడవలు ఎలా అదుపు చేయాలనే విషయం మీద చర్చలు జరిపారు. దాంతో ఈ గొడవలను ఆపడానికి ఒకే ఒక్కడు కరెక్ట్ అని అనుకొని అతన్ని రంగంలోకి దింపారు. అతనే మన అజిత్ దోవల్. ఆ టైంలో ఆయన కేరళలోని కొట్టాయం జిల్లాకు అసిస్టెంట్ ఎస్పీగా పనిచేస్తున్నారు. 1968 నుండి ఆయన అక్కడే డ్యూటీ చేస్తూ ఎన్నో కేసులను తన తెలివితేటలతో చాలా సింపుల్గా సాల్వ్ చేసేవాడు. దాంతో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అజిత్ గారిని మెచ్చుకునేవారు. దాంతో ఈ హిందూ ముస్లింల గొడవకు కూడా అజితే కరెక్ట్ అని భావించి ఈ కేసు బాధ్యతను కేరళ ప్రభుత్వం ఆయన చేతిలో పెట్టింది. దాంతో దోవల్ గారు ఒక మామూలు మనిషిగా మారువేషం వేసుకొని పోలీసులు కూడా వెళ్ళడానికి భయపడే ఆ ప్రమాదకరమైన ప్రాంతానికి వెళ్ళి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అలా అక్కడే 2 వర్గాలతో మాట్లాడి గొడవలు ఆగాలంటే వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకొని ఇరు వర్గాలను ఒప్పించి 6 రోజుల్లోనే ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. దాంతో అజిత్ దోవల్ అనే పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయి అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ గారే అజిత్ దోవల్ గారిని ఢిల్లీకి పిలిపించి ఆయనకి ఇంటెలిజెన్స్ ఆపరేషన్ వింగ్లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అజిత్ కుమార్ దోవల్ ఈయన 1945 జనవరి 27న ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్లో జన్మించారు. ఈయన తండ్రి జిఎన్ దోవల్ గారు ఒకప్పటి ఆర్మీ మేజర్. అయితే తండ్రి ఆర్మీ మేజర్ కావడంతో దోవల్ గారు రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న ఇండియన్ మిలిటరీ బోర్డింగ్ స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 1967లో ఆగ్రా యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేసి వెంటనే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇక దోవల్ గారు తన టాలెంట్తో అదే సంవత్సరం జరిగిన సర్వీస్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి 22 ఏళ్ల వయసులోనే IPS ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. అలా ఒక సంవత్సరం ట్రైనింగ్ తర్వాత దోవల్ గారు తన 23వ ఏట కేరళలోని కొట్టాయం జిల్లాకు అసిస్టెంట్ ఎస్పీగా నియమించబడ్డారు. ఆ తర్వాత ఈయన ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ వింగ్ లో జాయిన్ అవ్వగా ఆ మరుసటి సంవత్సరమే అంటే 1972లో అజిత్ దోవల్ గారు అను దోవల్ గారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి శౌర్య దోవల్ మరియు వివేక్ దోవల్ అనే 2 కొడుకులు కూడా ఉన్నారు. అయితే ఈయన చేసిన మిషన్స్ తాలూకా రిస్క్ ని ఎప్పుడు ఆయన తన ఫ్యామిలీ మీద పడనివ్వలేదు. ఇక అజిత్ దోవల్ గారికి పెళ్లైన కొన్ని నెలలకే మిజోరం తిరుగుబాటు జరిగింది. 1970లో మిజోరంలో కరువు రాగా వారు అస్సాం ప్రభుత్వాన్ని సహాయం అడిగారు. కానీ అస్సాం వారికి సహాయం చేయలేదు. దాంతో లాల్ డేంగా అనే వ్యక్తి మిజోర్ నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో అక్కడ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. అలా అస్సాం రఫేల్స్ నుండి గెంటేయబడిన 7 కమాండర్లు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని దాన్ని హింసాత్మకంగా మార్చారు. దాంతో మిజోరం తమను ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలని చెప్పి ఇండియన్ ఆర్మీ మీద కూడా దాడులు చేసింది. ఇక భారత్ ప్రభుత్వం ఈ సమస్యను అజిత్ దోవల్ అయితేనే సరిగ్గా హ్యాండిల్ చేయగలడని చెప్పి ఆయన్ని అక్కడికి పంపింది. ఇక ఆ
ఉద్యమానికి మెయిన్ ఆ 7 కమాండర్సే అని తెలిసి వారి మయన్మార్లో తలదాచుకోగా అజిత్ గారు అక్కడికి ఒక మారు వేషంలో వెళ్లి కొత్తగా పెళ్లైన భార్యను కూడా వదిలేసి 2 ఏళ్లు ఆ కమాండర్తోనే కలిసిపోయి ఇండియాకు మద్దతిస్తే మిజోరం ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారి అక్కడ మీరు సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పి వారిని ఒక్కొక్కరిగా ఒప్పించగా ఆ ఉద్యమం చల్లారిపోయింది. దాంతో మిజోరం ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారగా మిజోరం ఇండియా నుండి వేరవ్వకుండా దోవల్ గారు కాపాడారు. అలాగే ఒక సపరేట్ దేశమైన సిక్కింని కూడా అమెరికా చేతిలోకి వెళ్లకుండా తన వ్యూహాలతో దాన్ని కూడా ఇండియాలో ఒక స్టేట్ గా కలిపేశాడు. దాంతో అజిత్ గారు 1975లో ప్రెసిడెంట్ పోలీస్ మోడల్ ని తగ్గించుకున్నారు. మామూలుగా అయితే మోడల్ ని పోలీసులకు 14 సంవత్సరాల సర్వీస్ పూర్తయ్యాక ఇస్తారు. కానీ అజిత్ గారు చేసిన కృషికి ఆయనకి 7 సంవత్సరాలకే ఇచ్చేశారు. అందుకే అజిత్ దోవల్ ని అందరూ ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. ఇక 1974లో ఇండియా మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసి తమ దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని ప్రపంచానికి చెప్పింది. దాంతో ఇండియాకు పోటీగా పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ బాంబ్స్ ని తయారు చేయాలని మొదట ఫ్రాన్స్, చైనా హెల్ప్ తీసుకొని ఆ తర్వాత నార్త్ కొరియాకు కూడా వెళ్ళింది. దాంతో అసలు పాకిస్తాన్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతుందని ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో 1975లో అజిత్ దోవల్ గారిని ఇండియన్ గూఢచారిగా పాకిస్తాన్ పంపింది. దాంతో అజిత్ దోవల్ గారు ఒక ఫేక్ ఐడెంటిటీతో పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ గడ్డం ఫుల్లుగా పెంచేసి ఒక ముస్లింలా మారిపోయి అక్కడి రహస్యాలను భారత్ కు చేరవేసేవారు. అలా ఇస్లామాబాద్ లోని కహోటా ల్యాబొరేటరీలో న్యూక్లియర్ రీసెర్చ్ చేస్తున్న విషయం తెలుసుకొని అజిత్ గారు ఆ ల్యాబ్ బయటికి ఒక ముష్టివాడిగా గెటప్ వేసుకొని అక్కడ ఏం జరుగుతుందో ఎవరెవరు వస్తున్నారో తెలుసుకునేవారు. ఇక ఆ క్రమంలోనే ఆ ప్రాంతంలోనే ఉండే ఒక ముస్లిం మత పెద్ద అజిత్ గారిని చూసి నువ్వు హిందువి కదా అన్నాడు. దాంతో అజిత్ గారు హిందువుని కాదు అని ఎంత చెప్పినా అతను వినకపోయేసరికి దొరికిపోయాడని అర్థమైపోయి చివరికి నిజం ఒప్పుకున్నారు. ఇక నేను హిందువునని ఎలా కనిపెట్టావని ఆయన అడగగా ఆయన నీ చెవికి ఆడవాళ్ళకు ఉండేటట్లు 2 రంధ్రాలున్నాయి, అవి ముస్లింలకు ఉండవని చెప్పాడు. ఇక తన పని అయిపోయింది అనుకున్న టైంలో నేను కూడా ఒక హిందువునే, ఇకనైనా అవి కనపడకుండా జాగ్రత్త పడు అని చెప్పి అతను దోవల్ గారికే పెద్ద షాక్ ఇచ్చారు. అయితే అక్కడ ఆ హిందూ పొజిషన్లో ఒక ముస్లిం ఉంటే దోవల్ గారి పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆయన ఇండియన్ స్పై అని తెలిస్తే ఆయన్ని కాపాడటానికి మన ప్రభుత్వం కూడా ముందుకు రాదు. అసలు అతను ఎవరో కూడా మాకు తెలియదని ఇండియా చెప్పేస్తుంది. కానీ ఈ విషయాలన్నీ తెలిసినా కూడా దోవల్ గారు తన కుటుంబాన్ని, పిల్లల్ని వదిలేసి ప్రాణాలకు తెగించి పాకిస్తాన్లోనే దాదాపు 7 సంవత్సరాలు ఒక గూఢచారిగా పనిచేశారు. ఆ తర్వాత 1988లో బ్రిండన్ వాలే టైగర్ ఫోర్స్ ఆఫ్ ఖలిస్తాన్ పేరుతో కొంతమంది తీవ్రవాదులు గోల్డెన్ టెంపుల్ రూమ్ నంబర్ 11లోకి చొరబడ్డారు. అయితే వీళ్ళని చంపడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆర్మీని గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే ఆయన తల్లి ఇందిరాగాంధీ టైంలో కూడా ఇలాగే జరగగా ఆమె ఆర్మీని ఆ టెంపుల్లోకి పంపింది. దాంతో తమ పవిత్ర స్థలంలోకి ఆర్మీని వెళ్ళనిచ్చింది అని సిక్కులు పెద్ద పెద్ద ధర్నాలు చేసి ఆమెను హత్య చేశారు. దాంతో రాజీవ్ గాంధీ ఆర్మీని టెంపుల్కి వెళ్ళనివ్వకుండా బయటే చుట్టుముట్టేలా చేశారు. అలా ఈ ఇన్సిడెంట్ని కూడా హ్యాండిల్ చేయడానికి అజిత్ దోవల్ గారు రావాల్సి వచ్చింది. దాంతో ఆపరేషన్ బ్లాక్ థండర్ అనే పేరున్న ఈ మిషన్ కోసం దోవల్ గారు ఒక రిక్షా వాడిలా వేషం వేసుకొని ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి నేను పాకిస్తానీ తీవ్రవాదిని, మీకు బయట ఏం జరుగుతుందో సమాచారం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి లోపల అసలు ఎంతమంది ఉన్నారో, ఎక్కడ ఉన్నారో మొత్తం తెలుసుకున్నాడు. అలా బయటికి వచ్చి ఆ టెంపుల్కి వాటర్ అండ్ కరెంట్ కట్ చేయించాడు. దాంతో ఆ రోజు రాత్రే లోపలున్న తీవ్రవాద నాయకుడు బయటికి వచ్చి నీళ్లు తాగడానికి ప్రయత్నించగా మన వాళ్ళు అతన్ని తలలో బుల్లెట్ దింపారు. దాంతో మరుసటి రోజే ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి మీ నాయకుడే చనిపోయాడు, మీరు చనిపోతారా, మీ అవసరం పాకిస్తాన్కి ఇంకా ఉంది, బుద్ధిగా వెళ్ళి లొంగిపోండి, నేను పాకిస్తాన్తో మాట్లాడి మిమ్మల్ని బయటకు తీసుకొస్తా అని చెప్పి 1988 మే 18న ఉగ్రవాదులందరూ లొంగిపోయేలా చేశారు దోవల్ గారు. దాంతో ప్రభుత్వం దోవల్ గారిని కీర్తి చక్ర పురస్కారంతో అభినందించింది. అయితే పురస్కారం కేవలం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారికి మాత్రమే ఇస్తారు. కానీ దోవల్ గారు వారందరికీ ఏమాత్రం తీసిపోని పనులు చేయడం వల్ల ఒక పోలీస్ అధికారి అయినా కూడా ఆయన ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఇక ఆయన ఐబీ నుండి రిటైర్ అయ్యాక కూడా తన పనిని ఏ రోజు ఆపలేదు. అలా ఏ అధికారి లేని టైంలోనూ దోవల్ గారు దావుద్ ఇబ్రహీంని చంపాలని ప్లాన్ చేసి జస్ట్ మిస్ అయ్యారు. అలా ప్రతి క్షణం దేశం కోసమే పనిచేసిన ఆయన 80 ఏళ్ల వయసులో కూడా ఇండియాకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా చేస్తూ మోదీ గారి ప్రభుత్వంలో మన దేశం పాకిస్తాన్ మీద ఉరీ సర్జికల్ స్ట్రైక్స్ చేయడంలోనూ, పుల్వామా దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ వ్యాలంటైన్ చేసి పాక్ మీద దాడి చేయడంను, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట సింధూరాన్ని పోగొట్టుకున్న ఆడవారి తరపున పాక్ మీడియా యుద్ధం మొదలు పెట్టడంలోనూ మాస్టర్ మైండ్ దోవల్ గారిదే.
సో ఇది ఫ్రెండ్స్ అజిత్ దోవల్ గారి లైఫ్లోని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.